సి యాక్చువల్లీ మనకి లాస్ట్ వీక్ చూస్తే కనుక దో మనకు ఒక బుల్లిష్ మూడ్ వచ్చినా కూడా ప్రాబ్లీ ఫ్రైడే అంటే వీకెండ్ రోజు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవటం చూసాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఏంటి అంటే కనుక ఒక షార్ట్ టర్మ్ టాప్ అనేది ఫామ్ అయిందా అని ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. ఎందుకంటే 24,800 పైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో థర్స్డే రోజు, సో అది ఓన్లీ ఎక్స్పైరీ కోసమే మూవ్ అయిన ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. ఎందుకంటే ఫ్రైడే టోటలీ బేర్స్ కంట్రోల్ తీసుకుని థర్స్డే మూవ్ మొత్తంని ఐ థింక్ డిసపియర్ చేసేయటం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఒక 130-140 పాయింట్స్ డౌన్ వెళ్ళటం చూసాం. అండ్ లోస్ నుంచి కొద్దిగా బయింగ్ వస్తుంది మనకి మార్కెట్లో. సో ఆల్ ఇన్ ఆల్ మనకి 20-డే మూవింగ్ యావరేజ్ 24,250 ఆ రేంజ్లో ఉంది. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ అని అంటాం. బట్ 24,250 వైలేట్ అయింది అంటే కనుక ఇంకా ఫర్దర్గా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే 24,830 ఫ్రైడే థర్స్డే రోజు అయితే హై ఉందో, ఇన్ఫాక్ట్ ఫ్రైడే హై కూడా అది క్రాస్ అవుతేనే ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 24,200 నుంచి 24,800 మధ్యలోనే నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మనకి ప్రీవియస్ లో ఏదైతే ఉందో స్వింగ్లో 51,710 అనేది ఒక కీ సపోర్ట్గా ఉంటుంది. సో కరెంట్లీ వీఆర్ ట్రేడింగ్ అరౌండ్ 52,280. సో ఒక 400-500 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు బై. యాజ్ ఆఫ్ నౌ టెక్నికలీ మనం చూస్తే కనుక నిఫ్టీ హాస్ బికమ్ సెల్ ఆన్ ర్యాలీస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్స్లో ఉంది. సో సెక్టర్ రొటేషన్ కూడా కొనసాగుతుంది. నా ఉద్దేశంలో ఐటీ ఇంకొద్దిగా కరెక్షన్ వస్తే కనుక కొద్దిగా అట్రాక్టివ్ అవుతుంది. ఎందుకంటే 40,680 నుంచి ప్రాబ్లీ 39,500 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కాబట్టి 37,300 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో ఆ లెవెల్ వస్తే కనుక ఐటీలో ఒక మంచి బయింగ్ వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. సో ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ మనం చూడాలంటే ప్రాబ్లీ ఐ థింక్ F&O స్టాక్స్ అండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్లోనే మనం ట్రేడ్ చేయాలి. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ వన్ గ్రేట్ ఐడియా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ ఎక్స్ట్రీమ్లీ బులిష్నెస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది చార్ట్స్లో అండ్ ఆల్మోస్ట్ నియర్ టు 200 దాకా వెళ్ళటం చూసాం. సో మొన్న లాస్ట్ వీక్లో కొద్దిగా మైనర్ కరెక్షన్ వచ్చినప్పటికీ ఒక బిగ్ ఫాల్ అయితే కనపట్లేదు. సో ఎవ్రీ డిప్లో ఫెడరల్ బ్యాంక్ వన్ షుడ్ ట్రై టు బై అండ్ 176 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో రేపు పొద్దున బడ్జెట్లో మనకి నెగటివిటీ ఏమైనా వచ్చినా కూడా ఒకవేళ ఓవరాల్ లైక్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు మార్కెట్ ఎలా కరెక్ట్ అయిందో అలాంటి కరెక్షన్స్ వస్తే కనుక ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ బై అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ స్టేజ్లో కూడా రిస్క్ టు రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్గా ఉంది. దో ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ఆల్ టైమ్ హైస్ 176-178 మధ్యలో ఎవరైనా కొనగలితే కనుక అక్కడి నుంచి 158 స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ రానున్న రోజుల్లో నెక్స్ట్ 2-3 or 4 క్వార్టర్స్లో మేబీ 220 దాకా కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్లో కనిపిస్తుంది. ఐ థింక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో సార్ చెప్పినట్టు పూనావాల్ ఈజ్ వన్ ఐడియా అండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 500+ నుంచి కరెక్ట్ అవుతే అరౌండ్ 400 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. అండ్ 370 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది ఈ స్టాక్కి. సో రిస్క్ ఈజ్ వెరీ లెస్. ఇక్కడ నుంచి ఒక 20-30 రూపీస్లోనే ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ స్టాక్ని కూడా చూస్ చేయాలి. అండ్ గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్లో చాలా బులిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి చార్ట్స్ మనం చూస్తే కనుక. ఎస్పెషల్లీ మన్నాపురం 218 ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో అట్లీస్ట్ 240-270 లెవెల్స్ అయితే అప్ సైడ్ ఓపెన్ అప్ అయిపోయాయి. సో డెఫినెట్గా ఈ స్టాక్ని కూడా వాచ్ లిస్ట్లో పెట్టి మన్నాపురంని ఎవ్రీ డిప్లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ప్రాబ్లీ సబ్ 200 అంటే 198 నుంచి 196 మధ్యలో గ్రేట్ సపోర్ట్ ఉంది. నాట్ టు మిస్ అవుట్ ఇక్కడ నుంచే బయింగ్ స్టార్ట్ చేయాలి మన్నాపురంలో. సో అరౌండ్ 210-215 నుంచి 198 వరకు అక్యూమిలేట్ చేయగలిగితే కనుక రానున్న 1-2 or 3 క్వార్టర్స్లో 240 దాకా అప్సైడ్ పొటెన్షియల్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. స్టాక్ F&Oలో కూడా ఉంది కాబట్టి మేబీ వాలటాలిటీ స్టాక్లో ఎక్కువ ఉంటుంది. వన్స్ ఒక బిగ్ డిప్ వస్తే కనుక డెఫినెట్లీ ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు.